నమస్తే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ తాజాగా ఒక కామెంట్ చేశారు. గాజా విషయంలో సైలెంట్గా ఉంటుంది భారత ప్రభుత్వం, విదేశాంగ విధానం సక్రమంగా లేదని విమర్శలు చేయడం జరిగింది. ఏంటి, భారతదేశ విదేశాంగ విధానం సక్రమంగానే ఉందా, ఎలా నడుస్తుంది, ఏంటి అనే విషయాల్ని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అలాగే సీనియర్ పాత్రికేయులైన సురేష్ కుచ్చాడి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. తాజాగా సోనియా గాంధీ గారి కామెంట్స్, గాజా విషయంలో సైలెంట్గా ఉన్నాం మనం అనేటువంటిది, దీని మీద 2-3 అంశాలు వినిపిస్తున్నాయండి. ఒకటేంటంటే కనుక భారత ప్రభుత్వము సరైనటువంటి రీతిలో వెళ్ళట్లేదని ఒకరంటే, మరి బంగ్లాదేశ్లో హిందువులు చనిపోయినప్పుడు ఇంకో సందర్భంలోనూ పట్టించుకుని సోనియా గాంధీ ఇప్పుడే ఎందుకు గెలవెత్తారు ఇంకో కోణం ఉంది. ఇలా రకరకాల కోణాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే దీన్ని ఎలా చూడాలి? ఆమె ఓట్ బ్యాంక్ అంతే, ఇంకేం లేదు. గాజాలు ఎవరు ఉన్నారు? టెర్రరిస్ట్ ఉన్నారు. అక్కడున్న సివిలియన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అక్టోబర్ 7వ తారీఖు జరిగిన దాడి, ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి మీద 1200 మంది చంపేశారు. అంతేమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చాలామందిని చంపేశారు. ఇదంతా జరిగినప్పుడు హమాస్ టెర్రరిస్ట్తో పాటు అక్కడున్న సివిలియన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. మనం అనుకుంటాం అని హమాస్ టెర్రరిస్ట్ వచ్చి ఇదంతా చేశారని కాదు, సివిలియన్స్ కూడా వచ్చారు. అక్కడ మొన్న ఒక ప్రొసెషన్ తీశారు ఒక చనిపోయిన టెర్రరిస్ట్ది. దాంట్లో క్లియర్గా ఇజ్రాయేలీ సివిలియన్స్ని, అక్కడున్న సివిలియన్స్ చెప్తున్నారు మిమ్మల్ని చంపేస్తాం మేము. గాజాలు ఉన్న వాళ్ళకి మనకి ఎందుకండి సింపతి, నాకు అర్థం కాదు. ఈమెకు ఓటు కావాలంటే స్ట్రేట్ అవే అడగాలి, మాకు ముస్లిం ఓట్లు కావాలంటే అడగండి, నాకు ప్రాబ్లం లేదు. ఇక్కడున్న ఫిలిం స్టార్లు సేవ్ గాజా, సేవ్ రఫా, ఆల్ ఐజ్ ఆన్ రఫా అని చెప్పిన వాళ్ళు, మీరు చెప్పినట్లు బంగ్లాదేశ్లో హిందువులు చనిపోయిన ఎక్కడ ఉన్నారు వీళ్ళు? కశ్మీర్ నుంచి కశ్మీర్ పండితులను తరిమి కొట్టినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయారు? వీళ్ళందరూ ఎవరు కనిపించలేదు కదా ఆ టైంలో. ఇప్పుడు సడన్గా సోనియా గాంధీ గుర్తొచ్చిందా గాజా గురించి? రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఉందని ఆమెకు తెలిసిపోయింది అప్పుడే. ఓకే, ఇదే వేసి మనం వీఆర్ నాట్ ఫూల్స్, దాంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెకు ఒక పారాగ్రాఫ్ కూడా రాయడానికి తెలియదు, ఆమె ఫుల్ పేజ్ ఆర్టికల్స్ రాస్తుంది. ఎవరో గోస్ట్ రైట్ చేస్తారు, ఎవరో కాగితంలో రాసిస్తారు, ఆమె ప్రెస్ నోట్ అని ఇష్యూ చేస్తుంది. ఆమెకి తెలియదు ఏం పోయింది బయటికి అని చెప్పేసి. ఏం రాహుల్ గాంధీ లాగానే ఆయన ఏం చెప్తాడో తెలియదు. మొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు స్కామ్ చేసిండని చెప్పి లాస్ట్లో కోర్టుకి వెళ్ళినప్పుడు అపాలజైజ్ చేసి అది నాకు తప్పైంది, అది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కొడుకు ఉండే అంటారు. అంటే మీకు ఏం ముఖ్యమంత్రి అని తెలియదు. ఓకే, మీరు స్పీచ్ ఇస్తున్నాడు, ఎవడో కాగితంలో రాసిస్తారు, చదివేస్తారా మీరు? మీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి, మీ ఓన్ మైండ్ ఆపరేట్ చేయాలి కదా, మీ బ్రెయిన్స్ ఆపరేట్ చేయాలి. అది తెలియకుండా సోనియా గాంధీ చెప్పిన దానికి లైట్ తీసుకోవాలి, అంత సీరియస్ తీసుకోకర్లేదు. ఈజ్ అ నోబడీ బేసిక్లీ. ఆమెకి ఏం తెలియదు. ఆమెను చెప్పాను కదా, ఆమెను ప్రామినెన్స్లో పెట్టడానికి, పార్టీలో ఇంకా ఉన్నాను నేను అని చెప్పడానికి అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తారు. అది మనం వినాల్సింది. ఇట్లానే గాజా గురించి మాట్లాడినప్పుడు అడగాలి, బంగ్లాదేశ్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఓకే, మీరు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక వాద్రా కానీ మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇష్యూ చేయలేదు, ఎందుకు కండెమ్ చేయలేదు? నువ్వు బంగ్లాదేశ్ ఎందుకు వెళ్తావు? ముర్షిదాబాద్లో జరిగిన వైలెన్స్ ఉంది కదా హిందువులు, అప్పుడు ఏం జరిగిందంటే హిందువులు దుకాణాలు కాల్చేశారు, వాళ్ళు హిందువులు ఇండ్లు తగలబెట్టారు, హిందువులు చంపినారు ముర్షిదాబాద్లో. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ? 320 మంది బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చనిపోయిన వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు దాకా? కాంగ్రెస్ వాళ్ళు రారు కదా, ఎక్కడ కనిపించారు అక్కడ వాళ్ళు. వీళ్ళు చేపించిన రైట్స్ అందరికి తెలుసు. మాలేగావ్ నుంచి మిగతా చోట్ల, ఈవెన్ హైదరాబాద్ చెన్నారెడ్డి గారు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, మీకు గుర్తుంటుంది, అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నన్ను దింపడానికి చేసిన కమ్యూనల్ వైలెన్స్, ఇక్కడ వైలెన్స్ ఇక్కడ వల్ల మా కాంగ్రెస్ వాళ్ళే చేపించారని చెప్పారు. 89-91 రెజ్యూమ్లో ఆయన పేరు కూడా తీసుకున్నారు. ఇంకొక తర్వాత వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి పేరు కూడా తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన పేరుని ఇప్పుడు తీసుకొని కానీ ఓపెన్గా చెప్పారు. ఓకే, ఏదో బీజేపీ వాళ్ళు చెప్పారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారంటే ఇంకో మాట, కాంగ్రెస్ వాళ్ళే కమ్యూనల్ వైలెన్స్ చేపించారు, నన్ను దింపడానికి చేసిన పని అని చెప్పి చెన్నారెడ్డి గారు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు అసెంబ్లీలో. అది కూడా ఇలా రికార్డు చేసుకుంటే చాలా ఉన్నాయి అట్లాంటిది. వీళ్ళ హయాంలో ఏమేమి చేశారు అందరికి తెలుసు, వీళ్ళకి ఓట్ల కోసం ఏం చేస్తారు అందరికి తెలుసు. హిందువులు ఒక్కరే కమ్యూనల్, మిగతా అందరూ సెక్యులరు. ఇదే అర్థం కాదు వీళ్ళకి. ఓకే, కావాలన్నప్పుడు ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారు, లేకుంటే ఎంఐఎం తిడతారు. బి టీం అంటారు బీజేపీది. ఇప్పుడు ఎంఐఎం చూడండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నప్పుడు ఎంఐఎంతో చేతులు కలుపుకుంటారు. అప్పుడు ఎవరు బి టీం అండి మీరు? అదే అంట. సో ఇదంతా ఒక గేమ్ వీళ్ళది, అంతే సీరియస్ తీసుకోకర్లేదు వీళ్ళని. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారు ఏమో ఇలా ఇది తప్పని అంటారు, రాహుల్ గాంధీ గారు చూస్తేనేమో విదేశాల్లోకి వెళ్ళినప్పుడే ఈ ప్రభుత్వం సరిగ్గా లేదని అక్కడ వేదిక మీద అంటూ ఉంటారు. ఎందుచేత అండి అది? ఎందుకంటే ఆయనకు దేశంతో ప్రేమ లేదు. అదే చైనీస్ గవర్నమెంట్తో 300 కోట్ల ఒప్పందం చేసినప్పుడు రీసెర్చ్ కోసం అని చెప్పి ఒప్పందం చేసి 300 కోట్లు తీసుకున్నారు చైనీస్ గవర్నమెంట్ దగ్గర. మన అందరూ ఫోటో చూసాం. ఈ చైనీస్ గవర్నమెంట్ అంగీకరించారు కూడా, ఎస్ వి గేవ్ ఇట్ ఫర్ రీసెర్చ్ అంట, అంటే ఇండో చైనా రీసెర్చ్ అంట.
అర్థం కాదు నాకు. లంచం అని చెప్పండి, ఈజీగా తెలిసిపోతుంది అది. లంచం తీసుకున్నాం చైనీస్ గవర్నమెంట్ కాపాడడానికి, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఆపడానికి ట్రై చేశారు చాలా మటుకు, ఇప్పుడు కూడా తిరుగుతుంటారు. రఫేల్ ఆపడానికి ట్రై చేశారు. రఫేల్ వస్తే చైనాకి టెన్షన్ అని తెలిసిపోతుంది ఆయనకి, పాకిస్తాన్ ప్రాబ్లం అవుతుంది తెలుసు. మనం సింధూర్లో వాడాం రఫేల్ని, తర్వాత రఫేల్ కొట్టి పడేసారు, కింద 7 పడిపోయినని చెప్పి పాకిస్తాన్ స్టేట్మెంట్ దాన్ని సపోర్ట్ చేశారు రాహుల్ గాంధీ ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ ఇప్పుడు 36 రఫేల్కి టెండర్ ఇచ్చినప్పుడు, దానికి సర్వీసింగ్ టెండర్ ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదే అర్థం కాదు ఆయనకి. ఫస్ట్ ఓట్ చోరీ అంటాడు, తర్వాత ఈవీఎం అంటాడు, మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతాడు. ఆయన ఇప్పుడు రికార్డ్ కొట్టబోతున్నాడు, 100 సెంచరీలు కొట్టబోతున్నాడు ఓడిపోయిన ఎలక్షన్లో. అసలు అన్ని అసెంబ్లీ లోక్సభ బై ఎలక్షన్ కలుపుకుంటే 100 అయిపోయింది, ఇప్పుడు 99 దాకా ఓడిపోయాడు. ఈ మనిషికి ఆయన పార్టీ కంట్రోల్ చేయలేకపోతాడు. కేసీ వేణుగోపాల్ లాంటి యూజ్లెస్ క్యారెక్టర్స్ని పెట్టుకుంటాడు ఆయన ఆఫీస్లో. డెఫినెట్గా ఎక్కడ అహ్మద్ పటేల్ ఉండే, ఎక్కడ కేసీ వేణుగోపాల్ ఉన్నారు? అర్థం చేసుకో, కంపారిజన్ లేదన్నమాట. ఈ పరిస్థితిలో ఉన్నారు. ఒక మోటివేషన్ లీడర్షిప్ లేదు, ఆరోపణలు చేయడము. నీట్ ఎగ్జామ్ గురించి వాళ్ళ టైంలో ఎగ్జామ్ పేపర్ లీక్ కాదేంటి చెప్పండి, ఎన్నిసార్లు పేపర్ లీక్ అయింది వాళ్ళ టైంలో హయాంలో? అప్పుడు వాళ్ళు ఎవరు సాక్ చేశారు? వాళ్ళు రాజస్థాన్లో 6 సార్లు లీక్ అయింది. అశోక్ గెహ్లోట్ రాజీనామా చేశాడా? మీరు అదే కోటాలో వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు కదా, అదే కోటాకి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి ఏమన్నారు అక్కడ? స్కూల్ ఫీజు చాలా పెరిగిపోతుంది, స్కూల్ ఫీజుని మనం అరికట్టాలి అదే అని చెప్పారు. హైదరాబాద్ తగ్గించమని చెప్పండి. నేను ట్వీట్ చేశాను దాని గురించి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనకు ఆర్టికల్ వచ్చింది స్కూల్ ఫీజు గురించి. నేను ట్వీట్ చేసి ఛాలెంజ్ చేశాను, రేవంత్ రెడ్డి దగ్గర దమ్ముంటే రాహుల్ గాంధీ చెప్పండి ఫీజు తగ్గించండి అని చెప్పేసి. చేయదు, దమ్ము లేదు ఆయనకి. రేవంత్ రెడ్డి అంటే పోరాపో అంటాడు, అంతే ఎక్కువ అంటే నాకు ఇది నేను చూసుకుంటా, నాకు తెలిసి ఏం చేయాలి ఇక్కడ అని చెప్పేసి. నువ్వు అందరు తెలిసిందే ఆ ఎలక్షన్. ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచింది కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గెలిపించిండు, దానికోసం ఆయన ముఖ్యమంత్రి చేసిండు. ఆయన కన్నా సీనియర్స్ పార్టీలు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, బట్టి విక్రమార్క అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా పార్టీని గెలిపించలేకపోయారు. మోదీ గారు లాగానే అద్వానీ గారు ఉన్నప్పుడు దాకా బీజేపీకి ఎప్పుడు మెజారిటీ రాలేదు. తర్వాత బీజేపీకి నిర్ణయం తీసుకున్నారు గోవా పార్లమెంటరీ మీట్లో, పార్టీ మీట్లో. అప్పుడు ఏం డిసైడ్ చేశారు? అప్పుడు ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేశామని డిసెంబర్ 2013లో అనౌన్స్ చేశారు. మోదీ గారు గెలిపి చూపించారు, అయిపోయింది. లీడర్షిప్ అనేది అది, గెలిపి చూపించాం. కానీ మీకు ఒక టార్గెట్ ఇస్తారు, మీరు మీట్ చేయాల్సిందే. దాంట్లో ఎక్స్క్యూజ్ ఉండకూడదు, ఓట్ చోరీ అయింది, అదైంది, ఇదైంది అని చెప్పి. ఇప్పుడు ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే కేరళలో ఎలక్షన్ గెలిచారు కదా, తమిళనాడులో గెలిచారు కదా, ఎస్ఐఆర్ గురించి తిరుగుతుంటాడు. ఎస్ఐఆర్ అయింది, ఎస్ఐఆర్ అయింది. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు. స్టాలిన్ ఏమైనా గొడవ చేసిండా? విజయ్ గొడవ చేసిండా? లేదు కదా. ఎందుకు ఇదే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసిండా? వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్ లో సుప్రీంకోర్టుకి వెళ్ళిన సుప్రీంకోర్టు ఏమన్నారు? ప్రతి జిల్లాల్లో హెల్ప్ డెస్క్ పెట్టాం, ఎవరి పేరుని డిలీట్ చేసిన వాళ్ళు అక్కడ వెళ్ళి అఫిడవిట్ ఫైల్ చేయొచ్చు. ఎంతమంది వచ్చారండి? 3 వచ్చారు. డిలీట్ చేసింది 68 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో. చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, అడ్రస్లు ఎవరు లేరు, పర్మనెంట్లీ మైగ్రేటెడ్. మన దగ్గర కూడా మా అపార్ట్మెంట్లో నిన్న వచ్చారు. అపార్ట్మెంట్లో ఉన్న 30 ఫ్లాట్లలో 6 ఫ్లాట్లో ఉన్న మనుషులు లేరు ఇప్పుడు. ఎప్పుడో టైంలో ఉండేవాళ్ళు, అంతే అయిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడు. వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళి ఉంటారు, అక్కడ మళ్ళీ రిజిస్టర్ చేసుకుని ఉంటారు, డూప్లికేట్ అయిపోతారు. కొంతమంది మంది తెలంగాణలో ఉంటుంది ఓటు, ఆంధ్రాలో ఉంటుంది. అక్కడ 3,000 4,000 ఇస్తారు, ఇక్కడ 3,000 4,000 ఇస్తారని పెట్టుకుంటారు. ఈసారి పోయింది, ఇద్దరిది పోయింది. అక్కడ పెట్టుకుంటే ఇక్కడ 2 ఉండదు లేకుంటే, అది అయిపోతుంది. సో ఈ భయం ఉండాలి అందరికి, ఎందుకంటే క్రిమినల్ కేసు అది, ఇట్స్ క్రిమినల్ అఫెన్స్. మీరు 2 కార్డులు పెట్టుకుంటే క్రిమినల్ అఫెన్స్ అది, మీకు తెలిసి అది కూడా కావాలని చెప్పేసి. అది డెఫినెట్గా ఇప్పుడు ఎస్ఐఆర్ క్లీనప్ ప్రాసెస్ దానికోసం భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి కానీ వసుద్దీన్ ఓవైసీ ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు? వెస్ట్ బెంగాల్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది కదా, కరెక్టే. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, ఏమైంది? సుప్రీంకోర్టు ఏమన్నారు? ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అన్నారు. అపెలేట్ ట్రైబ్యునల్ పెట్టారు, ఎవరెవరు ఎక్స్పైర్ వాళ్ళు జడ్జెస్ ముందు తీసుకొచ్చి జడ్జి ముందు పేపర్లు పెట్టమన్నారు. ఎక్కడెక్కడ జూనియర్ జడ్జెస్ని తీసుకొచ్చి 2 నెలలు వాళ్ళు కూర్చోబెట్టారు వాళ్ళని. పాపం వాళ్ళు చెక్ చేశారు, ఎవ్వరు లేదు. చనిపోయిన వాళ్ళు డేస్ రాడు కదా ఓటేయడానికి, మళ్ళీ ఎట్లా? దానికోసం బంగ్లాదేశ్ వైపు పారిపోయాడు. ఎందుకంటే 2002 నుంచి 2026కి మ్యాచ్ చేస్తున్నారు మీరు. ఓకే, 2002లో లేడు ఆడు, ఇక్కడ ఆడు బంగ్లాదేశ్లో ఉన్నాడు. వాడు ఎట్లా అంటాడు నేను ఇక్కడ ఓటేసినా? అదే దానికోసం అక్కడే పట్టుకున్నారు, దానికోసం పారిపోయి బార్డర్ వైపు పారిపోయారు అందరూ. క్లియర్ అయిపోయింది. అయితే ఇందాక మనం అనుకున్నప్పుడు ఈ చైనా వాళ్ళు ఇచ్చినటువంటి ఫండింగ్ దాని గురించి అని అనుకున్నాం కదండి రాహుల్ గాంధీ విషయంలో. అయితే మరి చైనా విషయంలో కూడా ఈ ప్రతిపక్షాలు కానీ లేదన్నట్లయితే కొంతమంది కానీ చెప్తున్న కామెంట్ ఏంటంటే,
చుట్టుపక్కల నైబర్హుడ్ దేశాలతోటి చైనా మంచి రిలేషన్స్ పెట్టుకుంది, బాగా బలపడుతోంది, ఇండియా మాత్రం మెయింటైన్ చేయలేకపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ కామెంట్ని ఎలా తీసుకు ఎవరు ఏ దేశాలండి ఇది? పాకిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముందు నుంచి చైనాతోనే ఉన్నారు కదా, మొదటి నుంచి వాళ్ళు చైనాతో మంచి రోడ్డు పెట్టుకుంటే వాళ్ళు డబ్బులు రావు, రోడ్లు రావు, ఏం రావు. అంతే కదా. బంగ్లాదేశ్కి ఏముందండి, అది చిన్న దేశం, అది శ్రీలంక కూడా అంతే. చేసుకోమని చెప్పండి, ఎవరికి పోయిందంట? వాళ్ళ దేశాన్ని అమ్ముకుంటే మనం కూడా అమ్ముకోవాలనా? అది అసలు పాయింట్. మనం ఎందుకు వెళ్ళాలంటే వీఆర్ బిగ్ నేషన్, అంతే. టాప్ 5 ఎకానమీస్ ఉన్నాం. వాడెక్కడ బిచ్చం అడుక్కుంటున్నాడు పాకిస్తాన్ రోడ్డు మీద, తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర, రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. బియ్యం లేదు, గోధుమలు లేవు, ఏం లేవు, ఆట లేదు, ఆట కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. వాడు వచ్చి మన అంటాడు చైనాతో మంచి. మనం ఎవరితో మెయింటైన్ చేసుకోవాలో వాళ్ళతో మెయింటైన్ చేసుకుంటాం. మనకు రెస్పెక్ట్ మనకి తెచ్చుకోవాలి. రెస్పెక్ట్ అడుగుని తినడం కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెస్పెక్ట్ హస్ బి ఎర్న్డ్ అంటారు ఇంగ్లీష్లో, అది డిమాండెడ్ కాదు. అప్పుడు మనం ఉన్నాం, మన సైజ్కి మనం ఉన్న కంట్రీ ఉంది. చైనా కావాల్సిన రెస్పెక్ట్ మనకి ఇస్తున్నారు, అది జాలీగా చాలా ఎక్కువ. అది మనం ఎక్కడ పెట్టాలో మనుషుల్ని అక్కడే పెట్టాలి, దగ్గర తీసుకురాకర్లేదు మనం. ఇప్పుడు క్వాడ్ దేశాల కూటమిలో మన ఇండియా ఒక సభ్యదేశంగా ఉంది. సభ్యదేశంగా ఉండడం వల్ల ఏంటంటే కనుక చైనాకి భిన్నంగా మనం కాంటెంపరీ కండిషన్లో ఉన్నామని మనం వాళ్ళు చెప్తున్నారండి. కానీ దీనివల్ల చైనాతో సున్నం పెట్టుకోవడం జరుగుతుంది, దానివల్ల చాలా లాస్ అయిపోతుందని కొంతమంది అంటున్నారు. ఎలా చూడాలి? ఏం లాస్ అవుతుందండి దాని గురించి అని చెప్పేసి. వాట్ లాస్ ఆర్ వి సఫరింగ్? అంటే చైనా పొరుగునున్నటువంటి దేశం కదా, దాంతో సఖ్యత పోతుంది. ఏం చేస్తారు వాళ్ళు? మనకేమో తిండి పెడతారా? అందు గురించి అని చెప్పేసి చెప్పండి, చెప్పే వాళ్ళ దగ్గర అడగండి, వాళ్ళు మనకేమో తిండి పెడతారా? ఇప్పుడు వాళ్ళ ఎకానమీ నుంచి డబ్బులు తీసి మనకి ఇస్తారా? లేదు కదా, ఎక్కడా జరగట్లేదు కదా. మనం ఉన్నాం, వాళ్ళు కావాలంటే మంది వచ్చి పని చేయించుకుంటారు, వాళ్ళు కావాలంటే మన దగ్గర జాయింట్ వెంచర్స్ పెట్టుకుంటారు. మనకు అక్కర్లేనో పక్కన పెట్టేస్తాం, మనం ఎక్కడ పోవాలంటే అక్కడ వెళ్తాం. మనం లోకం మొత్తం ఉందండి బిజినెస్ కోసం. మన యుఐతో ఒప్పందం పెట్టుకున్నాం మనం. ఎందుకు పెట్టుకున్నాం? ఒప్పందం డెఫినెట్ గా పెట్టుకున్నాం, ఎందుకంటే వాళ్ళు మన బ్రహ్మోస్ కొంటారు. ఇప్పుడు ఇండోనేషియా కొనేసారు ఆల్రెడీ 3 బ్యాటరీస్. మనం ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి బిజినెస్ చేసుకుంటాం. మనం మోదీ గారు సెషల్స్కి వెళ్ళారు, డిఫెన్స్ అగ్రిమెంట్ చేశారు. మోదీ గారు ఎందుకు వెళ్ళారు చెప్పారు ఓపెన్గా, ఎందుకంటే అక్కడ నేవల్ బేస్ పెడుతున్నాం మనం, ఒకటి ఆల్రెడీ ఉంది మనకు ఒకటి. అది ఎందుకు పబ్లిసిటీ ఇవ్వాలి? మనం ఇండియన్ ఓషన్ రీజన్లో మనకి ఒక పెద్ద రోల్ ఉంది మనకి. ప్రతి నెల ఇప్పుడు 4 షిప్లు లాంచ్ చేస్తున్నారు, ప్రతి నెల వార్షిప్స్ ఇండియన్ నేవీ కోసం, కోస్ట్ గార్డ్ కోసం. సో అది డెఫినెట్గా దానికి చైనా అంటే చైనా పాటుకు వాళ్ళు చూసుకుంటారండి. మనం ఎందుకు టెన్షన్ పడాలి? వాడి దగ్గర మనం ఎందుకు అడుక్కొని తినాలి? అది అర్థం కాదు నాకు. అయితే ఇక్కడ మోదీ గారు పర్యటనల మీద కూడా ఒకటి విమర్శ చేస్తారు, ఎక్కువగా ఆయన విదేశాల్లో తిరుగుతున్నాడు, దానివల్ల ఎక్కువగా యూజ్ ఉండలేదు, కానీ ఎక్కువ తిరగడమే సరిపోతుంది. ప్రూఫ్ చూపించమని చెప్పండి నాకు అని చెప్పేసి. ఒక్క విజిట్ లో కూడా ఏం రాలేదని చెప్పండి. ఏ ప్రధాని ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆయన మార్కెట్ చేస్తున్నారు. భారతదేశం మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మార్కెట్ చేస్తున్నారు, మన దగ్గర ట్రేడ్ మార్కెట్ చేస్తున్నారు. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మన్మోహన్ సింగ్ వెళ్ళినప్పుడు 10 పైసలు దొరకలేదు వీళ్ళకి. తోడు న్యూస్ పేపర్ వాళ్ళని, మీడియా వాళ్ళని అందరూ అదే ప్లేన్ వేసుకుని ఇప్పుడు మోదీ తీసుకెళ్ళాడు ఎవరిని, మీరు కావాలంటే మీ ప్లేన్ లో వచ్చేసేయండి, మీరు లేకుంటే మీరు కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని వచ్చేసేయండి చెప్తున్నారు. ఎవరు రాడు, ఏడుచుకుంటున్నారు. మోదీ గారు వెళ్తారండి, ఇది ప్రతి హెడ్ ఆఫ్ స్టేట్ పని అది. మీరు చూడండి, మ్యాక్రాన్ కానీ, ట్రంప్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు వెళ్తుంటారు. జర్మన్ ఛాన్సలర్ ఉంటారు, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అందరు వెళ్తారు, అందరు తిరుగుతారు. బిజినెస్ అండి, బిజినెస్ కావాలి మనకి, బయటకి వెళ్ళి తిరిగితేనే పని అవుతుంది. అంతే, మనకు ఎక్స్పోర్ట్ చేయాల్సి మన అమ్మాలి అక్కడ వెళ్ళి. ఈ మోదీతో మార్కెటింగ్ పర్సన్ మన కోసం, మన దేశాన్ని మార్కెట్ చేస్తున్నారు అక్కడ వెళ్ళి. చూడండి, ఇది మా దగ్గర ఇది ఉంది, ఒప్పందం పెట్టుకుంటారు. ఒప్పందం నుంచి మనకే లాభం వస్తుంది, మన దగ్గర ఉన్న ఫ్యాక్టరీలు. ఇవాళ చదివాను నేను, తిరుపూర్లో మనకు అన్నారు అమెరికన్ ఇది రాగానే మొత్తం తిరుపూర్ అంతా పోతుంది అన్నారు. మనకు తెలిసిందే తిరుపూర్, అది హోసియరీ టీ షర్ట్ అన్ని ఈసారి రికార్డ్ ఎక్స్పోర్ట్ అంటే అక్కడి నుంచి. అప్పుడు మళ్ళీ ఏమైందండి, వీళ్ళందరూ చెప్పారు కదా తిరుపూర్ మూతపడుతుంది, ఏమైంది మళ్ళీ? అదే అంటున్నాను నేను, నా ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను దాని గురించి. ఎందుకు ఎక్కడ పోయారు ఇప్పుడు? అందరూ మాయమైపోయారా ఈ చెప్పిన వాళ్ళందరూ? మనం ఫ్యాక్ట్స్తో మాట్లాడడం. ఇది ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తప్పు, అన్నిటికంటే పెద్దది. కుక్కలా కొట్టుకుంటారు డిబేట్స్లో. ఇక్కడ ఎవరికి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడు ఎవడని చెప్పి. 7 నుంచి 8, 9 డిబేట్స్ ఉంది చూడండి, ఎవరికి ఏం అర్థం కాదు. వాడు వీడిని తిడతాడు, వీడు వాడిని తిడతాడు, అంతే, అందరూ వెళ్ళిపోతారు. దాని తర్వాత మన ప్రేక్షకులకు నాలెడ్జ్ వచ్చేది, అది నా మిషన్ లైఫ్లో. రోజుకి 6 ఛానల్ తిరుగుతాను నేను. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ US వార్ గురించి చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్లో ప్రేక్షకులు చెప్తాను నేను. నిన్న కూడా నేను ఇక్కడ లయన్స్ క్లబ్ ఒక ఫంక్షన్ ఉండే, ఇన్స్టలేషన్ సెరమనీ మీర్పేటలో. అక్కడ ఎంతమంది కలిసారండి వచ్చి, సురేష్ గారు మీ వీడియోలు చూస్తాను, చాలా నాలెడ్జ్ వస్తుంది అన్నారు. దట్స్ ఇట్. నాకు అన్నిటికంటే పెద్ద థ్రిల్ అది. ఎక్కడ పోయినా కానీ, మన నెల్లూరు పోయినా అక్కడ మాట్లాడడానికి, అక్కడ వెళ్తే కూడా అది చాలా మంది కలిసారు. ఈవెన్ హోమ్ మేకర్స్ వాళ్ళంటే మేము సీరియల్ బట్ట ఏం చూడం, మేము మాకు న్యూస్ అంటే నచ్చదు. కానీ మీది మేము పొద్దున్న లేవగానే మేము లేకుండా సాయంత్రం మేము ఉన్నప్పుడు మా ఫ్రీ టైంలో మేము చూసుకుంటాం. అది నాకు చాలా, అది
ఇప్పుడు ఈ ఇండియా ఇరాన్ వార్కి సంబంధించి మీరు చాలా అనాలిసిస్లు బాగా చెప్పి చేయడం జరిగిందండి. అయితే ఈ వార్ టైంలో మన షిప్పులు అవి కూడా అక్కడ చిక్కడిపోయినప్పుడు మనం కరెక్ట్గానే హ్యాండిల్ చేసి వాటిని తెచ్చుకున్నామంటారా? ఏం జరిగిందంటారా? అట్లా మనకు అక్కడ ఏ రోల్ లేదండి. అమెరికా వాళ్ళ షిప్స్ని బయటకు తీసుకురాలేకపోతే మనం ఏం చేసుకుంటాం అక్కడ? మన ఏదో పెద్ద ఏం చెప్తారు, ఒక స్పైడర్ మ్యాన్, ఒక వాడు బ్యాట్ మ్యాన్ లేకుంటే సూపర్ మ్యాన్ కాదు కదా మనం. అక్కడ వెళ్ళి మన షిప్పులు బయట ఉంచుకొని తీసుకురాడు. ఆ సిచ్యువేషన్ అట్లా ఉండే. ఆ 3 నెలల పాటు అద్దె ఉంది, ఇప్పుడు బయటకు వస్తుంది కదా. అప్పుడు మన షిప్పులు ఒక్కటే మనం బయటకు తీసుకురాలేము. యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ఇట్. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ చాలా పెద్ద టెన్షన్ ఉండే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఒక ఇష్యూ ఉండే. ఇరాన్ ఏ షిప్ మూవ్ అయితే దాని మీద ఫైర్ చేస్తున్నారు. అమెరికా కూడా తట్టుకోలేకపోతున్నారు. రిస్క్ చేసుకోవడం ఎందుకు, ఎవరు తీసుకోడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి, షిప్ మనదంటే ఏం షిప్, ఎవరిది? మన షిప్ అంటే మన ఓన్ షిప్ కాదు. దాంట్లో ఇండియన్స్ ఉండొచ్చు, అదేదో ఫారిన్ కంపెనీ ఉంటుంది, మనకేం సంబంధం దాంతో? ఎందుకంటే మనం చెప్పాము ఎన్నోసార్లు అక్కడ వెళ్ళకండి, చాలా రిస్క్ ఉందంటే కూడా మన వాళ్ళు పోతున్నారు. మొన్న 3 చనిపోయారు. ఎందుకు పోతారు? చైనీస్ షిప్ ఎక్కారు వాళ్ళు చెప్పారు ఎక్కకూడదు అని చెప్తే కూడా ఎక్కారు డబ్బుల కోసం. యూఎస్ ఫైర్ చేశారు, వాళ్ళు క్లియర్గా చెప్పారు వెళ్ళకూడదు, వీలలేదు. మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి కొట్టారు, 3 చనిపోయారు. దాంట్లో 24 మంది ఉన్నారు, 3 చనిపోయారు దాంట్లో. సీ ద ప్రాక్టికల్ మనం అర్థం చేయాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఒక ఇష్యూ ఉంది, అది ఇరాన్ అండ్ యూఎస్ నడిమిట్లో ఏంటి షిప్స్ మూవ్మెంట్ గురించి. ఇవాళ కూడా నడుస్తుంది ఆ ఇష్యూ. మొన్న ఒక షిప్ మీద ఫైర్ చేశారు, సింగపూర్ షిప్ మీద. యూఎస్ వాళ్ళ మీద ఫైర్ చేశారు. వాళ్ళ మీద ఫైర్ చేయగానే వాళ్ళు మిగతా బహ్రెయిన్ మీద, కువైత్ మీద కొట్టారు. మళ్ళీ నిన్న ఇంకో షిప్ మీద, క్రూడ్ ఆయిల్ తీసుకునే షిప్ మీద కొడితే మళ్ళీ యూఎస్ కొట్టారు. మళ్ళీ వాళ్ళు బహ్రెయిన్ అందరి మీద కొట్టారు. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది ఇరాన్లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ ప్రాబ్లం, అమెరికాకు ఉన్న ప్రాబ్లం. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని సైన్ చేసింది, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్. అది మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. అంటే ఏముందని చెప్పండి, 14 పాయింట్లు దిగుతాం, ఒకటి డిస్కస్ చేద్దాం కావాలంటే. ఒక్కటి కూడా అమెరికా అప్రూవ్ లేదు, అన్ని ఇరాన్ కి ఇచ్చేసారు, మొత్తం అప్పగించేసారు. ఆడేమో జేడీ వాన్స్ ఏమో ఆయన మునీర్ని పైకెత్తేస్తున్నాడు, పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు నాకు జీవితంలో అతిపెద్ద స్నేహితుడు. వెరీ గుడ్. అది ఎందుకు కరేపాకు విన్నారు కదా మీరు, కరేపాకు పని అయినప్పుడు పక్కన పడేస్తాం దాన్ని, అయిపోయింది. అది వీళ్ళ సంగతి అంతే. పని ఉంది, పని చేయించుకుంటున్నాడు. ఇవాళ కువైత్, ఇవాళ ఖత్తర్లో మాట్లాడుతున్నారు యూఎస్ ఇరాన్. పాకిస్తాన్ ఎక్కడ ఉన్నారు? పిలవలేదు అసలు. ఖత్తర్ అన్నారు మీరు అక్కర్లేదు, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ కూర్చోండి చాలు, మీకు రావాల్సిన ప్లేన్ కూడా నేనే పంపించాల్సి వస్తుంది, వద్దు మీరు అక్కడ కూర్చోండి. అట్లా 24 బిలియన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. 2 వారాలకు నా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా లేదు వాళ్ళ దగ్గర. మీరు పెద్ద రోల్ చేయకుండా అక్కడే కూర్చోండి అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద గేమ్ ఆడడానికి ట్రై చేశారు, ఏం కాలేదు. ఇప్పుడు ఉన్న ఎంఓయూ యూఎస్ లో తిడుతున్నారు, ఎవడరా ఏ దొంగ తీసుకొచ్చిండ్రా ఎంఓ అని చెప్పేసి. అక్కడ పాకిస్తాన్ చెప్తారా మేమే చేపించినామని? చెప్పట్లేదు, నూరు మోసుకొని కూర్చున్నారు వాళ్ళు. ఖత్తర్ మాట్లాడుతుందంటే ఖత్తర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనీ స్టాక్స్ అంటారు ఇంగ్లీష్ లో. దాట్స్ సింపుల్ as that. దానికి పాకిస్తాన్ పెద్ద అసీం మునీర్ ఏం లేడు. దీనికన్నా ముందు జియావులక్ ను తల మీద పెట్టుకుని లాస్ట్ ఏమైంది, జియావులక్ తిరిగేశాడు. అప్పుడు ఏమైంది, వాళ్ళు వచ్చిన ప్లేన్ లో మామిడికాయ నడిమిట్లో బాంబు పెట్టేసారు, మొత్తం పేలిపోయింది అది ఎయిర్ క్రాఫ్ట్, అది ఎయిర్ లోనే. అయిపోయిందా? దాని ముందు యాహ్యా ఖాన్ ఏమైంది, పర్వేజ్ ముషర్రఫ్ ఏమైంది, బేనజీర్ భుట్టోని ఎవరు చంపారు అందరు తెలుసు. యుఎస్ కి ఎప్పుడు దాకా పనికి వస్తారో అప్పుడు దాకా వాడుకుంటారు, దాని తర్వాత పక్కన పడేస్తారు. వాళ్ళకి సంబంధం వీడెవడని అడుగుతారు రేపు. అసీం మునీర్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎవడరా అని అడుగుతారు. అరే మొన్న దాకా చెప్పారు కదా గుడ్ ఫ్రెండ్ అంతా అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు, కథం అయిపోయింది. కథం పనికి వచ్చినా నాకు పనికి వచ్చినా అంతే అయిపోయింది. ఇప్పుడు సిట్ బై ద సైడ్ అంతే. అసీం మునీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినంటే వాడు చాలా మటుకు ఆర్మీ వాళ్ళ ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బులు ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకు కంపెనీలో పెట్టుబడి పెట్టిండు, అందరు తెలుసు అది. దానికోసం గుడ్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకు కంపెనీలో పెట్టుబడి పెట్టిండు వీడు ఇల్లీగల్ గా. లండన్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్న డబ్బులు, దుబాయ్ నుంచి, అది ఇన్వెస్ట్ చేసిండు. దానికోసం గుడ్ ఫ్రెండ్. మనం చేయం కదా అట్లాంటి పనులు, మనకు అక్కర్లేదండి ఇట్లాంటి. ఎందుకు? మరి ఇప్పుడు మళ్ళీ ఆంక్షలు, శాంక్షన్స్ ఇవి నడుస్తున్నాయి కదండి. ఆ శాంక్షన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకున్నామో మనం అనేటువంటిది కూడా ఒకటి టాక్ వస్తుందండి. అందు గురించి అని చెప్పి శాంక్షన్స్ అన్ని దేశాల మీద వేశారండి, మన దేశం మీద ఒకటే వేయలేదు శాంక్షన్స్. ఓకే, ఆ టైంలో 74 దేశాల మీద వేశారు. దాని తర్వాత చైనా మీద అన్నిటికంటే ఎక్కువ ఉండే. చైనా రియాక్ట్ కాలేదు, మీరు ఎంత కావాలంటే శాంక్షన్ చేసుకోమని. దాని తర్వాత వాళ్ళ కోటే కొట్టిపడేశారు దాన్ని, మీకు తెలిసింది అది. ఓకే, శాంక్షన్ గవర్నమెంట్ కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా మీరు శాంక్షన్స్ అనేది లిమిటెడ్ పీరియడ్ కి ఉంటుంది, ఎప్పుడు మీరు కంటిన్యూస్ గా పెట్టలేరు. ప్రెసిడెంట్ ట్రంప్ కి పెద్ద ఈగో ఉండే. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేశం నుంచి మనం ఏమైనా పంపించాం అనుకోండి, $10 పంపించాం, $10 ఒక ప్రోడక్ట్ పంపించాం, ఆయన దాని మీద 100% పెడితే $20 అవుతుంది. ఎవరు కడుతున్నారు కొనేటప్పుడు $20? అమెరికన్ సిటిజన్స్. అంతే కథ. మనకేం పోయిందంట? మనకేం పోలేదు.
దానికోసం వాళ్ళు ఏడ్చుకున్నారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అవును. మనకి రీఫండ్ వచ్చింది, మన $200 మిలియన్ రీఫండ్ వచ్చింది మన ఇండియన్ కంపెనీస్కి. మళ్ళీ దానివల్ల మనం చేసుకోవడానికి అందు గురించి. సో అదంటారా. సో జియో పాలిటిక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అర్థం చేసుకోకుండా భారతదేశం ఏం చేయలేదు, ఏం చేసుకుంటారా? మీరు యూఎస్ తో పోరాడతారా వెళ్ళి? ఏం చేస్తారు? ఏం చేయలేరు మీరు. అది మెయిన్ అనమాట. సో యూ హ్యావ్ టు డీల్ విత్ ద వే ఇట్ ఇస్ డెల్ట్. ఇప్పుడు అన్నీ అయిపోయింది కదా, ఇప్పుడు ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతాం. మనం డెస్పరేట్ కాదు, ఎందుకంటే ట్రంప్ పెట్టిన సంతకం పెట్టిన కాగితానికి విలువ లేదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుందని. బ్రిటన్ తో పెట్టుకున్నారు, అంటున్నాడు మళ్ళీ టారిఫ్ పెడతాం మీ మీద అంటాం. మళ్ళీ ఖాతా డీల్ ఏమైందండి? అదంతా నాకు తెలియదు అంటున్నాడు. మళ్ళీ తీరాల్సి వస్తాయి. అది అందుగురించి. మరి ఇప్పుడు ఈ యూకే కానీ లేదా యూరోపియన్ యూనియన్ తో కానీ మనం ఒక డీల్ తీసుకురావడం, ఇది చారిత్రాత్మక డీల్ అని తీసుకురావడం అని చెప్పేసి అనుకున్నాం కదండి. మరి ఇంత గొప్ప సక్సెస్ ని మన వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? వీళ్ళు అంత చేసిన దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు? మన ఏముంది, పేపర్ పుల్లు ఉన్నాయి కదండి. పేపర్ పుల్ నేను అసలు చదవానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు పేపర్లు చదవాను. నాకు తెలుగు చదవడానికి వచ్చు, నాకు నా మదర్ టంగ్ మలయాళం, కానీ తెలుగు చదువుతాను, బాగానే తెలుగు మాట్లాడుతాను అనుకుంటాను, చక్కగా మాట్లాడుతున్నాను. కానీ తెలుగు ఛానల్ చూడను, తెలుగు న్యూస్ పేపర్ చూడను, ఈ శాటిలైట్ ఛానల్ స్పెషల్లీ చూడను నేను అసలు పట్టించుకోను. ఇవాళ కూడా ఎవరు అడిగారు నా ఏదో తెలంగాణ గురించి, నేను చెప్పాను నేను చేయనని చెప్పాను. సింపుల్. ఎందుకంటే న్యూస్ వర్తీ లేదు. అది న్యూస్లో ఏమైనా ఉంటే విలువ ఉంటే మనం మాట్లాడచ్చు. ఇదే లాజిక్ నేను ముందు కూడా చెప్పాను మీకు. వీడు వాడిని తిడతాడు, వాడు వీడిని తిడతాడు, రేపు వాళ్ళిద్దరు ఒకటే అయిపోతారు, మీరు బయట కూర్చుంటారు. మీరు పెద్ద హీరోగా అక్కడ పోతే మిమ్మల్ని కొట్టి చెప్పలతో కొట్టి బయట పంపిస్తారు. వాళ్ళు నువ్వు రా మేము ఇద్దరు కొట్టుకుంటాయా అంటారు. ఇది వాళ్ళది. మనం ఈ తెలుగు అంటే మరి అది కరెక్టే, కానీ మరి మన దేశంలో ఉంటాను, మన దేశం యొక్క ఫుడ్ తింటాను, మన దేశాన్ని విమర్శించారు. ఇప్పుడు గ్రేటర్ నికోబార్, మన అండమాన్ నికోబార్ దీవుల్లో చేస్తున్న ప్రాజెక్ట్ ఉంది కదండి, మరి దాన్ని అదే పనిగా విమర్శిస్తున్నారు. నిజంగా అది వర్తి అనే కాదు. ఎవరు విమర్శిస్తున్నారు? రాహుల్ గాంధీ దాని మీద ఒక మనిషి విమర్శిస్తే అయిపోతుందా? రాహుల్ గాంధీ మరి ప్రతిపక్ష 140 కోట్ల మంది ఉన్నారండి దేశంలో, ఆయన ఒకటే చెప్తే అయిపోతుందా? రఫేల్ గురించి చెప్పాడు కదా, రఫేల్ కొనేటప్పుడు ఎందుకు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తే గ్రేట్ నికోబార్ పక్కనే 6 డిగ్రీ ఛానల్ అని ఒకటి ఉంటుంది, దాని పక్కన మలకా స్ట్రేట్స్ ఉంటాయి. మలకా స్ట్రేట్ మన స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కన్నా డేంజరస్. చైనా నుంచి ఏం రావాల్సి వచ్చినా మన 2 షిప్పులు తీసుకెళ్ళి అక్కడ పెడితే చైనా బంద్, దుకాన్ బంద్ ఆడితే అక్కడ నుంచి అంతే. దానికి చైనాకి భయం, ఏ రోజు మనం చేస్తామని. గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉందని? థాయిలాండ్ పక్కన ఉంది, దగ్గరగా ఉంది, మన ఇండియా నుంచి చాలా దూరం. మనకు ఒక స్ట్రాటజిక్ హోల్డ్ అది. అదే మన అప్పుడు ఆ టైంలో మనం నికోబార్ ఐలాండ్ రిటైన్ చేసుకున్నాం, చాలా ఇంపార్టెంట్ అది. అండమాన్ అండ్ నికోబార్ మనకు అది ఒక స్ట్రాటజిక్ పాయింట్ గా మారిపోయింది, ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అది, మనకి అన్సింకబుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అక్కడ నేవల్ పోర్ట్ డెవలప్ చేస్తున్నాం, ట్రాన్స్షిప్మెంట్ హబ్ డెవలప్ చేస్తున్నాం. ట్రాన్స్షిప్మెంట్ ఏంటి? మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంటైనర్ షిప్లో తీసుకొస్తారు. అది మన భారతదేశానికి రావడానికి ఒకటే పోర్ట్ మన దగ్గర ఉంది, ట్రివాండ్రంలో ఉన్న విడియం పోర్ట్ అని చెప్పి. అది అదాని వాళ్ళ దగ్గర ఉంది, ఒకటే ఉంది మన దగ్గర. కానీ మన దేశం నుంచి ఇంకో దేశాన్ని పంపించాలంటే మనం కొలంబోకి పంపిస్తాం, లేకుంటే క్లాంగ్ అని చెప్పి మలేషియాలో ఒకటి ఉంది, లేకుంటే సింగపూర్ పంపిస్తాం. ఆలోచించండి, ఇక్కడ దాకా అక్కడ పంపించి అక్కడ నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి పోతుంది. ఎవడు కడతాడు ఈ ఎక్స్ట్రా ఫేర్? మనం కడుతున్నాం, మన ప్రజలు కడుతున్నారు, మన కంపెనీలు కడుతున్నారు. ఇప్పుడు ఏమైతుంది, గ్రేట్ నికోబార్ వస్తే అన్ని అక్కడికి వస్తే షిప్లు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. మన దగ్గర నుంచి గ్రేట్ నికోబార్కి వెళ్తుంది, గ్రేట్ నికోబార్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది నచ్చట్లేదు వీళ్ళకి. అది మీరు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కొలంబో పోర్ట్ కానీ, దుబాయ్ పోర్ట్ కానీ, మన క్లాంగ్ పోర్ట్ కానీ, సింగపూర్, వీళ్ళకి నచ్చట్లేదు. వీళ్ళ బిజినెస్ పోయింది కదా, మొత్తం బంద్ అయిపోతాయి బిజినెస్. ఇంకో 5 సంవత్సరాలు అది ఇది 3 ఫేజ్లో ఉందండి ఈ ప్రాజెక్ట్. ఫస్ట్ 10 సంవత్సరాలు, దాని 10 సంవత్సరాలు, దాని 10 సంవత్సరాలు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక ట్రై సర్వీసెస్ కమాండ్ ఆల్రెడీ ఉంది. మనది ఒక పెద్ద నేవల్ బేస్ ఉంది, ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పి. బాజ్ అంటే ఈగిల్ ఉర్దూలో. సో ఐఎన్ఎస్ బాజ్ ఆల్రెడీ అక్కడ ఉంది మనకి, కానీ దానికి లిమిట్ ఉంది. అది ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అబౌట్ సంథింగ్ 1500 మీటర్స్ అంత ఉంది. మనకు కావాల్సిన 350 మీటర్ కావాలి. మన దగ్గర శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, 5500 మీటర్ ఉంది రన్వే. అట్లాంటి రన్వే కావాలి మనకి. అట్లాంటి రన్వే ఉండాలంటే పెద్ద ఐలాండ్ కావాలి. సో దానికోసం గ్రేట్ నికోబార్లో అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్కడ ట్రై సర్వీసెస్ కమాండ్ పెడుతున్నారు. ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు ఒకటే కమాండ్ లో ఆపరేట్ చేస్తారు. ఒక చోట కాదు, ఒకే కమాండ్ లో. ఎందుకంటే యూజువల్లీ ఆర్మీ ఆఫీసర్ కింద పనిచేస్తాడు, నేవల్ ఇది కాదు. ఈ ముగ్గురికి ఎవరైనా ఉండొచ్చు. రేపు ఒక ఆర్మీని కూడా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిస్తే ఒకటే కమాండర్ ఉంటాడు. అది నేవల్ ఆఫీసర్ ఉండొచ్చు, ఆర్మీ ఆఫీసర్ ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఉండొచ్చు. ఇది ముందు బిపిన్ రావత్ గారు ఉన్న టైం నుంచే కాన్సెప్ట్ ఉండే మన దగ్గర ట్రైవల్ సర్వీస్. ఎందుకంటే కార్గిల్ మనకు ప్రాబ్లం అయింది. కార్గిల్ వార్ యుద్ధం జరిగినప్పుడు ఆర్మీ వాళ్ళు సపోర్ట్ అడిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కమాండ్ దగ్గర అడిగారు, ఢిల్లీకి అడిగారు, అరే వీళ్ళు అడుగుతున్నారు, హెలికాప్టర్ అడుగుతున్నారు, ఏం చేయాలని చెప్పి. ఆ టైం వేస్ట్ అయింది, గంట వెయిట్ అయింది. అప్పుడు దాకా పాకిస్తాన్ ఫైరింగ్ మొదలు పెట్టే మనం చనిపోయారు చాలా మంది. అప్పుడు అర్థమైంది మనకి ట్రై సర్వీసెస్ కమాండ్ అంటే ఒకటే కమాండ్ ఇస్తారు.
హెలికాప్టర్ తీసుకురామంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు హెలికాప్టర్ తీసుకురావాలి. ఫైటర్ పైలట్స్ కాబట్టి ఫైటర్ ప్లేన్స్ తీసుకొస్తారు. వెళ్ళిపోవాలి. అది సో ట్రై సర్వీసెస్ కమాండ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంది మనం అండమాన్స్లో. ఆల్రెడీ ఉంది మనకి. ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ వస్తే దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు. అక్కడ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. అది కాకుండా సివిలియన్ కమ్ ఎయిర్ ఫోర్స్ ఒక పెద్ద రన్వే పెడుతున్నారు అక్కడ. మన ప్లేన్ కూడా ఇప్పుడు ఉన్న ప్లేన్లన్నీ అండమాన్ ల్యాండ్ అవుతుంది, నికోబార్లో కాదు. ఇప్పుడు నికోబార్లో కూడా మన ల్యాండ్ కావచ్చు ప్లేన్స్. అది మన సివిలియన్ ప్లేన్స్ ఉండొచ్చు, ఇండిగో ఉండొచ్చు, ఎయిర్ ఇండియా ఉండొచ్చు, ఏదంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళది కూడా ఉండొచ్చు. మన బేగంపేట లాగా. బేగంపేట ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ ఇప్పుడు శంషాబాద్ వచ్చే ముందు అది ఎయిర్ ఫోర్స్ కింద ఉండేది. ఇప్పుడు కూడా వాళ్ళ కింద ఉంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట. ఇప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు, కానీ విఐపీ ప్లేన్స్ వస్తుంటాయి అక్కడ. అప్పుడు మోదీ గారు వచ్చినప్పుడు అంతా అక్కడ దిగుతారు అంతే. అది ఉంది. సో ఆ పరిస్థితిలో మనం అక్కడ కూడా డెవలప్ చేయబోతున్నాం. దాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఎవరైనా వ్యతిరేకించే ఫస్ట్ వాళ్ళ మోడస్ ఆపరెండి అర్థం చేసుకోండి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారని మనం అడగాలి. రాహుల్ గాంధీకి ఆబ్వియస్లీ చైనీస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, 300 కోట్లు ఇచ్చారు. ఆయన పని చేయది, ఆయన అబ్జెక్ట్ చేయాల్సిందే, ఆయన దేని పని కిరికిరి చేయాల్సిందే. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, ఏమైంది? సుప్రీంకోర్టు అన్నారు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేశారు. అక్కడ ట్రైబల్స్ ఉంటారు. ట్రైబల్స్ అక్కడ కాదండి, అక్కడ చాలా దూరం ఉంటారు వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ ట్రైబల్స్ దూరం ఉంది. టోటల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అది కూడా దానికి సపరేట్ ఒక అంక్లేవ్ ఉంది, దీంతో సంబంధం లేదు దానికి. ఇదంతా చూసుకొని చేశారు. సరే చెట్లు కొడుతున్నారు, అది కొట్టాల్సిందే. కొన్ని చెట్లు కొడతా, కానీ దాన్ని మళ్ళీ పెడుతున్నాం, ఎక్స్ట్రా చెట్లు పెడుతున్నాం అక్కడ. ఇదన్నీ అపోజ్ చేయడానికి ఎందుకు? అక్కడ ప్రాజెక్ట్ వస్తే ఎవరికి ఎప్పుడైనా షెర్లాక్ హోమ్స్ మర్డర్ సీన్లో వెళ్ళినప్పుడు ఒక డెడ్ బాడీ చూసినప్పుడు అడుగుతాడు, ఈ మర్డర్ చేసినాడు ఎవడంటే ఎవడికి మర్డర్తో లాభం వచ్చిందని అడుగుతాడు. అది దాన్ని బట్టి ఆ మర్డర్ అంతే. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంత స్టోరీ అంతా. ఇది కూడా అంతే. దీంతో ఎవరికి నష్టం అవుతుంది అనుకోండి, వాళ్ళే ఎక్కువ లొల్లి చేస్తారు. మరి రాహుల్ గాంధీ ఏమో నేను విదేశాల్లో చదువుకున్నాను, కొలంబో అక్కడ చదువుకున్నాను, ఆ యూనివర్సిటీలో నాకు అంత నాలెడ్జ్ ఉంది, లెక్చర్లు ఇస్తారు. మీరు ఆయన సర్టిఫికేట్ చూసారా? మరి ఇలాంటప్పుడు మీరు ఆయన సర్టిఫికేట్ చూసారా? ఈ డి నాట్ పాస్ ఇన్ వన్ సబ్జెక్ట్. పాస్ కాలేదు అసలు. చదువు మరి నిజంగానే పాస్ కాలేదు ఆయన. మన దీంట్లో ఢిల్లీలో ఉన్న కాలేజ్లో సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడు, మార్క్స్ లేవు. స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ తీసుకున్నాడు అక్కడికి. అది కూడా ఈ మామూలు రెగ్యులర్ గా సీట్ రాక, అది ఏదో పిస్టల్ షూటింగ్ లో ఉండే అంట, స్పోర్ట్స్ కేటగిరీ నేషనల్ పార్టిసిపేట్ చేసిందని చెప్పి అడ్మిషన్ తీసుకున్నాడు. ఆలోచించండి. ఈ విదేశాల్లో చదువుకున్నారు, ఎవరైనా చదువుకోవచ్చు. ఇప్పుడు అండి మీరు ఎక్కడైనా ఎవరైనా డబ్బులు ఉంటే ఎవడైనా వెళ్ళి చదువుకోవచ్చు, పెద్ద పని ఏం కాదు అది. దట్ డజంట్ మేక్ యూ గ్రేట్. మన దేశంలో దానికన్నా బెటర్ ఐఐటీలు ఉన్నాయి, ఇక్కడ చదువుకోవచ్చు కావాలంటే. కానీ చాలా మంది వెళ్తారు, వెళ్ళండి, ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. గుడ్, వెళ్ళండి. కానీ రాహుల్ గాంధీ ఏం వెళ్ళాడు, అక్కడ ఏం చదువుకున్నాడు మన అందరికి తెలిసింది. ఓకే, అది పెద్ద ఆయనకి ఏం లేదు. ఆయన ఒక డిబేట్లు కూడా పనికిరాడు. ఆయన అర్నబ్ గోస్వామితో 2014లో చేసిన డిబేట్ మనం చూసాం ఎట్లా జరిగింది, లాస్ట్ ఏమైంది అనేది. ఆయనకు ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేసిస్తే ఆయనకు హ్యాపీ. ఆయన అంతే కథం, ఆయన సత్యనాశ అయిపోతాడు. అయిపోయింది. క్వశ్చన్ మిక్స్ చేసేసాడు అర్నబ్ గోస్వామి, అంతే అయిపోయింది. 1 to 10 అనే క్వశ్చన్స్ నడిమిట్లో అక్కడ కలిపేశాడు. ఈ క్వశ్చన్ 8 అడిగితే 6 అడిగింది, 6 అడిగితే మన్రేగా అంటున్నాడు, అడిగింది ఇంకేమో. అంచేత ఇంకా అంతవరకు వెళ్తున్నామని చెప్పేసి అనుకోవచ్చండి. కానీ ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ విదేశాంగ విధానం సక్సెస్ అయ్యిందని చెప్పేసి కొంతమంది మనం అంటున్నట్లయితే కనుక విదేశాంగ విధానం వల్లే మనం నష్టపోతున్నాం అని చెప్పేసి అని పదే ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారంటారు? మీడియా ఒక పుల్ ఉంటుందండి. నేను అది మళ్ళీ అడుగుతాను, పదే అన్నారు మీరు, ఏం నష్టపోయింది చెప్పండి, 1 to 10 చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను ఇక్కడ కూర్చొని. చెప్పండి ఏం పోయిందని చెప్పండి నాకు. ఎవడైనా మీడియాను ఛాలెంజ్ చేస్తాను నేను, వచ్చి నా ముందు కూర్చోండి. బహుశా అన్నిటికీ నేను జవాబు ఇవ్వలేను, కానీ నాకు తెలిసిన మటుకు నేను కౌంటర్ చేస్తాను. నాకు చెప్పండి, మన ఫారిన్ పాలసీతో ఏం పోయింది, మనకేం నష్టమైంది చెప్పండి ఒకసారి. అంతే, ఏం ఉండదు. అరే అక్కడ అయింది, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు పాకిస్తాన్ పోనీ, నీకు పాకిస్తాన్ చెప్పు, మనకేం నష్టమైంది చెప్పు. అది ఇంపార్టెంట్. అది లేదు. అప్పుడు ఏం చెప్పాడు, అది ఎవరో రాశారు, అక్కడ రాశారు, ఇక్కడ అరే అక్కడ వైరు, క్వింటు, స్క్రాల్ ఇట్లాంటి కమ్యూనిస్ట్ పబ్లికేషన్స్ ఉన్నాయి, వాడు రాస్తాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడు ఏడవడం ఉంటుంది. మీరు ఎందుకు పట్టించుకుంటారు? కుక్కలు మొరుతుంటే ఎనుగు వెళ్తుంటది. ఆపరేషన్ సింధూర్ మీద కూడా అలాగే రాశారు కదండి. కుక్కలు ఓబోబో అంటది, ఎనుగు పట్టించుకుంటుందా? అంతే కదా. అంతే, ఎనుగు టైమే లేదు, అది పోతూనే ఉంటది. అంతే, అది తిరిగి చూడ కూడా ఏమవుతుందండి. ఇది మనం కూడా అంతే. ఎవడో చెప్తుంటాడు, లెజిబుల్లీ కరెక్ట్ ఆర్గ్యుమెంట్ ఉంటే నేను రెడీగా ఉన్నాను. నేను ప్రతిరోజు 6 ఛానల్కి వెళ్తాను. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు నా ఏజ్. నేను తిరుగుతూనే ఉంటాను ఛానల్స్. నేను ఇప్పుడు కూడా మీరు చూసారు, వచ్చాను, ఇంటికి వెళ్ళేదాకా 8 అవుతాను. నాకు వెళ్తున్నా, ఎందుకంటే నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే మనం ఈ నరేటివ్ని చూడండి, ఆ నరేటివ్ని కౌంటర్ చేయాలి ఖచ్చితంగా. అది అన్ఫార్చునేట్లీ పార్టీ వాళ్ళ వైపు నుంచి చేయలేకపోతున్నారు.
నాలాంటి వాళ్ళు కానీ ఆనంద్ రంగనాథన్ గారు కానీ ఆ నేషనల్ లెవెల్, నేను ఆయనతో కంపేర్ చేయట్లేదు, ఆయనంతా చాలా సీనియర్ లెవెల్ ఉన్నారు. అభిజిత్ అయ్యర్ మిత్రా కానీ, షేదాద్ పూనావాలా కానీ, ఇట్లాంటి వాళ్ళు కౌంటర్ చేయడానికి నేషనల్ ఛానల్స్లో ఉన్నారు. కానీ మన దగ్గర తెలుగు న్యూస్ ఛానల్స్ ఎవరు లేరు. దాని అదే ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏం చేస్తారంటే అది ఏం చెప్పినట్లు డిబేట్కి వస్తారు. నేను డిబేట్కి వెళ్ళను, నాది ఒక పాలసీ ఉంది. డిబేట్ తెలుగు ఛానల్లో ఒక్క ఛానల్ కూడా డిబేట్కి వెళ్ళను. కానీ 1-to-1 పాడ్కాస్ట్ పెట్టుకోండి, నాకు రెగ్యులర్లీ కాంట్రాక్ట్ ఉన్న ఆ ఛానల్స్తో నేను వెళ్తాను, డైలీ వెళ్తాను. 4 ఛానల్ మినిమం కవర్ చేస్తాను ప్రతిరోజు. ఈవెన్ టైం దొరికితే సాయి గారి కంటిన్యూస్ ఎవ్రీ సాటర్డే 1 hour షో. అది ఇవాళ దాకా ఒక్క రోజు కూడా బ్రేక్ కాలేదు, అది ఒక వారం కూడా బ్రేక్ కాలేదు, అది చేస్తుంటాను. సో నా మిషన్ ఇన్ లైఫ్ ఇస్ దిస్, ఈ నెరేటివ్ని కౌంటర్ చేయడం. దాంట్లో ప్రజలకు చాలా ఇష్టమైతే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. చాలా నాకు నా ఏం చెప్తారు లైఫ్ మిషన్ అది అదనమాట. ఎక్కడ వెళ్ళినా కానీ అందరు వచ్చి కలిసి అంటారు, సురేష్ గారు మీరు చాలా మంచిగా ఉంటుంది సార్. ఒకటే ప్రశ్న వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, మీ నాలెడ్జ్ ఎట్లా, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందని. ఏం లేదు, చదువుకుంటాను, 10 నిమిషాలు దొరికితే కూడా చదువుకుంటాను. ఇప్పుడు నుంచి వెళ్తే కూడా నేను కార్లో ఆడియో పెట్టుకుంటాను, వింటూనే ఉంటాను ఆడియో న్యూస్. ఓకే, అదే ఈయన రాహుల్ గాంధీ గారు వీటి మీద వాటి మీద ఆర్గ్యుమెంట్లు చేసేటప్పుడు కూడా అక్కడ ఢిల్లీలో నేషనల్ లెవెల్లోనేమో కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకుని మనందరం ఏకతాటి మీద వెళ్ళాలి, ఇండి కూటమి అని చెప్పేసి చెప్తారు. మరి కేరళలోనేమో వాళ్ళతోనే ఫైట్ చేస్తూ ఉంటారు. ఆయన సొంత నియోజకవర్గం మొన్నటి దాకా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకమైన దీన్ని ఎలా చూడాలంటారండి? అదే కదా, వీళ్ళు డెస్పరేట్. వీళ్ళు వెస్ట్ బెంగాల్లో వీళ్ళిద్దరు జెండా ఒకటే పట్టుకుని తిరుగుతారు. అవును, వెస్ట్ బెంగాల్ అలా ఉంటుంది. కేరళ బార్డర్ క్రాస్ చేయగానే వీళ్ళిద్దరు దోస్త్ మళ్ళీ. ఓకే, తమిళనాడుకు రాగానే ఇద్దరు ఒకటేసారి పోటీ చేశారు. మళ్ళీ స్టాలిన్ వెనక నుంచి కొట్టపాలాగా పొడిచారు. స్టాలిన్ తీసి పక్కన పడేసిండు, నన్ను ఇక్కడ ఇంకా కనిపించకపోదు అని చెప్పారు, ఇంకా కనిపిస్తే కొడతా అని చెప్పారు. అంతే కదా. రాహుల్ గాంధీ ఇదేదే ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే 10 ఓట్లు ఎవడిస్తే కూడా నాకు ప్రాబ్లం లేదు, అది పాకిస్తాన్ ఓడిస్తే కూడా నాకు ప్రాబ్లం లేదు. ఇది వీళ్ళది. ఒక టైంలో వెస్ట్ బెంగాల్ ఎవరండి ముఖ్యమంత్రి ఉండే, డాక్టర్ బీసీ రాయ్ ఉండే 60s. సిద్ధార్థ్ శంకర్ రాయ్ వచ్చింది, 79 నుంచి కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిండు. ఎవరు మన ఫస్ట్ జ్యోతిబాసు గారు, అంతా బుద్ధదేవ్ భట్టాచార్య. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు 2 సీట్లు గెలుస్తున్నారు. లాస్ట్ టైం అది కూడా లేకుండా ఆలోచించండి. గెలిచిన 2 ముస్లిమ్స్, అంతే కదా. అంతే. అది అస్సాంలో గెలిచిన 17 మందిలో 16 మంది ముస్లిమ్స్ గెలుచుకున్నారు. మళ్ళీ మీరు అంటారు సెక్యులర్ అంటారు. వెస్ట్ బెంగాల్లో చాలా మంది అంటారు ఓట్లు పోయింది, ఓట్లు గల్లంతు, అదే ఏం లేదు. ఆ 1 కోటి మందిని తీసేశారు, కరెక్ట్ తీశారు వాళ్ళు. చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. Mind Media, the voice of India.